హాయ్ అండి. ఇలా మంచి నిమ్మకాయ పులిహోరతో మీ ముందరకు వచ్చేస్తున్నాను. దానికోసం ఇగో 2 కాయలు నిమ్మకాయలు, కొంచెం కరివేపాకు, 4 కాయలు ఇగో ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర. తర్వాత ఇదిగోండి రైస్ ఉడుకుతుంది. పులిహోరకి ఒకరవ పొలుగ్గానే ఉండాలి. మరి మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదా, అవి కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకి పులిహోరానికి ఎప్పటికీ పొడి పొడిలాడుతూ కొంచెం రైస్ బాగా పొలుగుమైన ఉండాలి. అంటే మరీ పొలుగుమైన కాదు, అలానే మెత్తగా ఉండడం కాదు, ఒక రకంగా ఉండాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. వచ్చేసేయండి, మనం అన్నీ రెడీ చేసుకుందాం. గిన్నె పెట్టుకున్నానండి, దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇదిగో 4 స్పూన్లు ఆయిల్ పట్టి వేసాను. ఎందుకంటే పులిహోరకి ఎక్కువగా నూనె పడుతుందండి, అందుకని 4 స్పూన్లు వేసాను. కొంచెం వేడెక్కనిద్దాము. ఎక్కిందండి. ఇదిగో 4 స్పూన్లు శనగిత్తనాలు వేస్తున్నాను. కొంచెం వేపుకుందాం. ఇవి ఇంట్లోకి మళ్ళీ పచ్చిపప్పు, మినపప్పు, సాయిపప్పు అంటారు చూడండి, అవి 2 కలిపి వేసాను. అవి కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. బాగా నూనెలో కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందా ఉంచుకుందాం. దాంట్లోకి ఆవాలండి, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. అవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. ఎప్పుడైనా పులిహోరలోకి మనం ఈ పప్పులు వేసుకుంటాం చూడండి, ఈ పప్పులు మరిన్ని ఉంటేనే ఆ పులిహోర టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకని నేను మరిన్ని వేస్తాను. ఎవరైనా సరే మరిన్ని వేస్తేనే అది పులిహోరలో సూపర్గా ఉంటాయండి తినడానికి. ఇదిగో కొంచెం గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకుందాం. చూరగాయలు వేసుకుందామండి. నేను 3 కాయలేను అలా తీసి వేస్తున్నాను. పచ్చిమిరకాయలు కూడా బాగుంటాయండి. ఇంట్లో ఉప్పు మిరపకాయలు ఉన్నాయండి, ఆ ఉప్పు మిరపకాయలు కూడా ఇంట్లో వేసేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేద్దామండి. ఓకే, చాలు. అదిగోండి అలా ఉండాలి. కొంచెం చల్లారాలండి. చల్లారాక రైస్ వేసుకుందాం. నిమ్మకాయ ముక్కలు పిండి వేసుకుందామండి. నేను 2 కాయలు తీసుకున్నాను. పులుపు దానికి చూసుకొని వేసుకోవాలి. మనకి ఎంతవరకు పడుతుందో అంతవరకు. ఇదండి నేను చేతిని పిండి వేస్తున్నాను. ఇంకో ముక్క కూడా పిండి వేస్తున్నానండి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి సాల్ట్, నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మనం శుభ్రంగా తల తిప్పుకుందాము. నిజంగా అండి నిమ్మకాయ పులిహోర ఎంత ఇష్టంగా తింటాము. ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇదిగోండి వేడివేడిగా నిమ్మకాయ పులిహోర రెడీ అండి. నిజం చెబుతున్నా, చల్లారిపోయాక తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లేసుకుందామండి. కొంచెం కొత్తిమీర. ఓకేనండి. ఇదిగో ఉప్పు మిరపకాయ నంచుకొని తింటుంటే దాని రుచే వేరుగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. ఒకటండి, మీరు చేసుకొని తిన్నాకే మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్ అండి. మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి రేపు. ఇదిగో ఒక టేస్ట్ చేసి చూపిస్తాను. దాంట్లో నేను జీడిపప్పు మర్చిపోయానండి ఫ్రై చేయటం, ఏదో పని మీద పడి. జీడిపప్పు వేసుకుంటే దాని ఇంకా బాగుంటుందండి. కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఇదిగో
బా ఉప్పు మిరపకాయ నంచుకుందామండి. నిజంగా చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇంకో ముద్ద మీకోసం అండి ఇది. ఓకేనండి.